హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఇక్కడ చందు స్కూటర్ మీద చిన్నిని స్కూల్ నుంచి తీసుకొస్తూ ఉన్నాడు. బాబాయ్, నేను చాలాసేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఇక రారేమో అనుకున్నాను. ఓ అయ్యో, నేను నీకోసం రాకుండా ఎలా ఉంటాను చిట్టి తల్లి. ఈ రోజు నాకు పొలంలో కాస్త పని ఉండి రావడం ఆలస్యమైంది, అంతే. అలా చందు వెనక్కి తిరిగి చిన్నితో మాట్లాడుతూ స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రోడ్డు మీద ఉన్న ఒక తన్ని చందు స్కూటీతో గుద్దేస్తాడు. ఓ అమ్మో, అయ్యో చచ్చాను రా దేవుడా. ఓ అమ్మో, నేను బతికే ఉన్నానా? అమ్మో, ఓ అయ్యయ్యో, ఓ సారీ బ్రదర్, సారీ, చూసుకోలేదు. నేను వెనక్కి తిరిగి మాట్లాడుతుంటే ఇలా జరిగిపోయింది. నన్ను క్షమించండి బ్రదర్, క్షమించండి. ఓ ఏంటి క్షమించాలా? నిన్ను క్షమించాలా? గుద్దేసి నన్ను చంపేద్దామని చూసావు, అలా ఎలా క్షమిస్తాను? అలా అతను పైకి లేచి బండికి ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఓ ఓ అయ్యో, ఏంటండి మీరు? చూడకుండా తగిలిందని చెప్తున్నాను కదా. మీకేం దెబ్బ కూడా తగలలేదు, కాళ్ళు చేతులన్నీ బాగానే ఉన్నాయి. అయినా ఎందుకలా గొడవ చేస్తారు చెప్పండి? ఓ ఏంటి, బండితో గుద్దేసిందే కాక కాళ్ళు చేతులు విరగలేదని అంటున్నావా? అంటే కాళ్ళు చేతులు విరగొట్టాలని చూస్తున్నావా? నవి విరిగిపోలేదని బాధపడుతున్నావా? నిన్ను వదిలిపెట్టరు. ఓ అయ్యయ్యో, నన్ను క్షమించండి. నా ఉద్దేశం అది కాదు. మీరు ఎందుకు ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు? చూడండి, చిన్న పిల్ల ఎలా భయపడిపోతుందో. బాబాయ్, మనం ఇంటికి వెళ్ళిపోదాం. రండి, త్వరగా వెళ్ళిపోదాం ప్లీజ్. ఏంటి, నేను న్యూసెన్స్ చేస్తున్నాను? నువ్వు నన్ను బండితో గుద్ది చంపాలని చూసావు, మళ్ళీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఓ అయ్యో, నేనే నోటికొచ్చినట్టు మాట్లాడానండి. అప్పటి నుంచి సారీ చెప్తూనే ఉన్నాను, అయినా మీరు వినడం లేదు. నాకు దారి ఇవ్వండి. చిన్న పిల్ల, తను భయపడి ఏడుస్తుంది, కనిపించడం లేదా? ఓ ఏంటి, తప్పు నువ్వు చేసి నోరు లేపి మాట్లాడుతున్నావు మళ్ళీ. ఓ అరే, మంచిగా మాట్లాడుతుంటే వినేలా లేరే. అయినా ఇలా రోడ్డు కట్టంగా నడవడం మీ తప్పు. ఇంత రోడ్డు మధ్యలో ఎవరైనా నడుస్తారా ఏంటి? మీది కూడా తప్పే. ఏంటి, నాదే తప్ప? నువ్వు నాకు యాక్సిడెంట్ చేసి నన్ను చంపాలని చూసి నాది తప్పంటావా? నిన్ను ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావు చూడు. ఓ ఓ అలా ఆ వ్యక్తి చందు మీదికి వచ్చి చందుని కొడుతూ ఉంటాడు. ఓ ఇదిగో, తీసుకో తీసుకో. ఓ ఓ అరే, ఆగండి. బాబాయ్, బాబాయ్, వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం ప్లీజ్. ఓ అరే, ఏదోలే అని మర్యాద ఇచ్చి మాట్లాడితే చాలా అలుసుగా ఉంది. ఇక మర్యాద ఇచ్చింది చాలు. నిన్ను ఈరోజు నా చేతిలో అయిపోయావు. అనవసరంగా అన్నిసార్లు సారీ చెప్పాను. నిన్ను ఈరోజు వదలని చూడసలు. అలా బైక్ స్టాండ్ వేసి చందు వెళ్ళి అతన్ని కూడా కొడుతూ ఉంటాడు. ఓ ఏంటి, నన్ను కొడతావా? నిన్ను నువ్వు కొడితే నేను చేతులు కట్టుకొని కూర్చోవాలా? నిన్ను కూడా నేను వదిలిపెట్టను. చూడు, ఈరోజు నా చేతుల్లో అయిపోయావు. ఓ నేను నిన్ను వదిలితే కదా ముందు, నువ్వు మాత్రం నా చేతుల్లో ఉంటావా ఏంది? నువ్వు కూడా అయిపోతావు. అలా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంకా రాజా ఇద్దరు కలిసి అక్కడికి వస్తారు. చందు వాళ్ళు కొట్టుకోవడం చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. ఓ అయ్యో చందు, ఏం చేస్తున్నావు? వదులు వదులు. ఓ అయ్యో భీమన్న, వదులు వదులు. అలా వాళ్ళిద్దరూ కలిసి చెరొకరిని పట్టుకొని విడదీస్తూ ఉంటారు. డాడీ, ఓ అన్నయ్య వదలండి, నన్ను వదలండి అన్నయ్య. వీడు నన్ను చెంప మీద కొట్టాడు. నేను ఎన్నిసార్లు సారీ చెప్పినా వినట్లేదు, నన్నే కొట్టాడు. చూడండి, చిన్ని కూడా ఎలా ఏడుస్తుందో. నిన్ను ఈ రోజు వదిలిపెట్టాను, ఏమనుకుంటున్నావు? ఓ అయ్యో చందు, ఆగు, నేను చెప్పేది విను చందు, ఆగు. లేదన్నయ్య, వదలండి వదలండి, నన్ను వదలండి. వీడు అంతా చూస్తాను ఈరోజు.
ఓ అయ్యో నువ్వైనా ఆగు భీమన్నా, ఆగు ఆగు. ఆ, ఆ, ఆగు, ఇక చాలు భీమన్నా, రా మనం పొలం వైపు వెళ్దాం, రా ఇలా రా. ఆ, ఇలా రా భీమన్నా, కాస్త నా మాట విను. అలా రాజా అతన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఓ అరే, చేసిందంతా చేసి ఆగు ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నిన్నే రోజు నేను చంపేస్తాను. అనవసరంగా నన్ను కొట్టావు. నేను సారీ చెప్పినా కానీ వినకుండా అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. ఓ చందు చందు, ఇక ఆగు చందు, నా మాట వినిపించుకోవా? ఓ అరే, ఏంటన్నయ్యా మీరు? వాడెవడో మీ తమ్ముడు మీద చేయి చేసుకుంటే వాడి మొహం పగల కొట్టాల్సింది పోయి నాకు ఏదో చెప్తా అంటున్నారు. ఏంటన్నయ్యా అసలు మీరు? ఓ అరే, అతనికి మెదడు సరిగ్గా పని చేయదు. ఇంకా చెప్పాలంటే ఆయనకి పిచ్చి. అదే నీకు నేను ఇంతకటి నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నా మాట నువ్వు వింటే కదా అసలు. పిచ్చి వాళ్ళతో మనకెందుకు గొడవ చెప్పు చందు. ఏంటన్నయ్యా మీరనేది? నిజమా? అంటే అప్పటి నుంచి నేను ఒక పిచ్చివాడితో గొడవ పడుతున్నానా? అయ్యయ్యో, సారీ అన్నయ్య, నన్ను క్షమించండి. అతను పిచ్చివాడని నాకు అసలు తెలీదు. అతను సారీ చెప్తున్నా వినకుండా నన్ను కొట్టేశాడు. అంతలో చిన్ని కూడా ఏడుస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అన్నయ్య. ఓ సరే సరేలే చందు, ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి, వదిలేయ్. చిన్ని, భయపడ్డావా? ఇంకేం భయం లేదు. పదండి, ఇక మనమంతా కలిసి ఇంటికి వెళ్దాం. ఓ చిన్ని, నీకేం భయం లేదు తల్లి. పద పద, మనమంతా ఇంటికి వెళ్ళిపోదాం. అలా చిన్ని, చందు, చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంటికి బయలుదేరారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.